ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఫిబ్రవరి 19వ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఇక రాత్రి 8 గంటల తర్వాత హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ వస్తుంది. అయితే మీకు ఎటువంటి ఫోన్ కాల్ ద్వారా మీరు ఎటువంటి వార్తను వింటారు? ఫోన్ కాల్ వల్ల మీకు ఆనందం కలుగుతుందా, దుఃఖం కలుగుతుందా? అలాగే కుంభరాశి వారికి మిగిలిన అంశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటనే పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియోని మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. మీరు ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1-4 సార్లు ఆలోచించి ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసే అంతవరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను కూడా సాధిస్తూ ఉంటారు. ఇతరులకు యుక్తులకు లొంగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో కూడా మంచి నేర్పరితత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే మేధావులుగా మంచి గుర్తింపు కూడా పొందుకుంటారు. అత్యున్నతమైనటువంటి స్థాయిలను మీరు అధిరోహించగలుగుతారు. ప్రజా ఆకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వాక్యాలలో ఖచ్చితంగా బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరస్తులను కూడా బాగా అభివృద్ధి చేస్తారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2026వ సంవత్సరం ఫిబ్రవరి 19వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చాలా మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి. అలాగే జాగ్రత్తగా ఉండవలసిన కొన్ని పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ని మీరు రాత్రి 8 గంటల తర్వాత రిసీవ్ చేసుకోబోతున్నారు. ఆ ఫోన్ కాల్లో ఎటువంటి వార్త మీరు వింటారో తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు, వివరాలు కూడా తెలుసుకుందాం. చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం ఈరోజు దినఫలాల ప్రకారం మీకు లభిస్తుంది. అంటే ఆ సమస్యకు పరిష్కారం మీరిక దొరకదు అని అనుకున్నటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు లభిస్తుంది. అంటే మీకు హఠాత్తుగా ఏదైనా ఆలోచన స్ఫరించడం కదా. ఇక అలాగే ఇతర వ్యక్తులకు గైడెన్స్ ద్వారా ఆ సమస్యకు పరిష్కారం రావచ్చు. పరిస్థితుల వల్ల కూడా మీరు ఆ సమస్యకు పరిష్కారం లభించవచ్చు. పరిష్కారం దొరకదు అనుకునే అటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఉండబోతున్నాయి. అలాగే ఈ రోజు నుండి ఉద్యోగ అవకాశం కోసం ఏ వ్యక్తులైతే ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఉద్యోగార్థుల కోసం కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు వచ్చే సూచన అయితే ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క ఉద్యోగ అవకాశం మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని సంపాదించాలని చెప్పుకోవాలి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కొన్ని సవాళ్ళు
ఎదుర్కొనవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పై అధికారుల ద్వారా మీకు పని ఒత్తిడి పెరుగుతుంది. అలాగే మీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరికి ఒకరు మిమ్మల్ని టార్గెట్ చేసి మీకు ఎక్కువగా పని అప్పగించడానికి ప్రయత్నం చేస్తారు. ఇది మిమ్మల్ని కొంత బాధించేటువంటి అంశం. మీ యొక్క పై అధికారులు కూడా వారిని సపోర్ట్గా నిలిచి మీపై ఎక్కువగా పనిని పెట్టబోతున్నారు. మీ యొక్క వర్క్ ప్రెషర్ కారణంగా తలనొప్పి, నీరసం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. వ్యాపారస్తులకి కూడా మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు లాగానే మీ యొక్క వ్యాపారం సాగిపోవడానికి కారణం గురించి మీరు కొన్ని మేలుకవలు నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ముఖ్యంగా మీ యొక్క వినియోగదారుల్లో ఒకరు ఈరోజు మీతో చాలా సమయాన్ని గడుపుతారు. అంటే వారు మాట్లాడే మాటల వల్ల మీకు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని థాట్స్ రావడం, అంటే కొన్ని ఆలోచనలు స్మరించడం కానీ, మీ యొక్క గైడెన్స్ వల్ల కొన్ని సలహాలు సూచనలు స్మరించడం కానీ వీరికి జరుగుతుంది. ఈ విధంగా వ్యాపార అభివృద్ధికి సంబంధించింది మీరు వారి వల్ల మేలు జరుగుతుంది అనే విషయాన్ని కూడా మీరు గ్రహిస్తారు. ఇక ఒకరి వల్ల మానసిక ప్రశాంతత లేకుండా వారితో గొడవ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం అనేది 2026వ సంవత్సరం ఫిబ్రవరి 19వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కొన్ని ప్రతికూలతలు కూడా మీకు ఎదురు కాబోతున్నాయి. ముఖ్యంగా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. రాత్రిపూట సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవతారాధన మేలు చేస్తుంది. హనుమాన్ చాలీసను పఠించండి. అలాగే హనుమాన్ చాలీసతో పాటుగా దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాలు అనేది దక్కుతాయి. సో అనాథలకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా మంచి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. అలాగే విష్ణు సహస్ర పారాయణం చేయడం, అలాగే శ్రీరామచంద్రమూర్తులను, సీతమ్మ దేవారిని కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. సో చూసారు కదండి ఈరోజు వీడియోలో. ఇక కుంభరాశి వారికి రాత్రి 8 గంటల తర్వాత హఠాత్తుగా ఎటువంటి ఫోన్ కాల్ వస్తుందా, ఫోన్ కాల్ ద్వారా ఏం జరుగుతుందనే పూర్తి అంశాలు, వివరాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకున్నాము చూసి. కాబట్టి ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.